చూశారు కదండి, ఇది రాజమండ్రిలోని కొట్టుపల్లి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇనేస్పేట, అంటే ఇప్పుడు కొత్తగా వీరేశలింగంపేట అని పిలువబడుతుంది. ఇక్కడ వీరేశలింగం గారు పంతులు గారు కట్టించినటువంటి స్కూల్లోని ఎంతోమంది విద్యార్థులు చదువుకున్న ఈ స్కూల్లో ఇప్పుడు స్ట్రెంత్ తగ్గిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ స్కూల్కి బాలబాలికలకు మరుగుదొడ్లు శిథిలావస్థకి వచ్చింది. అలాగే ఇక్కడ జంగిలి ఏర్పడి సుమారు 1000 మంది చదువుకున్నటువంటి ఈ స్కూల్లో జంగిల్ ఏర్పడడం వల్ల ప్లే గ్రౌండ్లోని పాములు ఏర్పడి ఉండడం వలన ఎంతోమంది విద్యార్థులు కనుమరుగైపోతున్నారు. ఇక్కడ జంగిల్ ఏర్పడడం వల్ల ఈ జంగిల్లో ఉన్నటువంటి పాములు బెడద వల్ల అవి ఇళ్లలో కూడా వచ్చి భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ స్కూలు శిథిలావస్థకు అంటే ఇంకో 100 సంవత్సరాలు కాస్తుంది, కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ స్కూలు త్వరగా శిథిలావస్థకు వచ్చి స్ట్రెంత్ తగ్గిపోయి స్కూల్ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు తేరుకొని ఈ స్కూలు ప్లే గ్రౌండ్ కానీ మరుగుదొడ్లు కానీ అలాగే విద్యార్థులను 2026, 2027 విద్యార్థులను సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తే మా వీరేశలింగంపేట ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మా విద్యార్థులను కూడా ఇక్కడే జాయిన్ చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సవినయంతో పేరున ప్రతి అధికారికి కూడా అలాగే రాజకీయ నాయకులకి కూడా సవినయంతో నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.